మదర్స్ డే సందర్భంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్త్రీలు ఈ విధంగా కుటుంబానికి ఆశీర్వాదకరంగా పురుషులను పిల్లలను తేవాలా. విశ్వాసురాలైన స్త్రీ ద్వారా దేవుని బిడ్డలందరికీ విజయం వచ్చింది. ఏమైనా దేవుని బిడ్డలాగా మనం ఆలోచన చేస్తే బైబిల్లో పాత నిబంధనలో స్త్రీల పుస్తకాలు 2 ఉన్నాయి. ఒకటి రూతు గ్రంథం, రెండోది ఎస్తేరు గ్రంథం. ఎందుకొరకు ఉన్నాయని అంటే వారి ప్రాముఖ్యత మనం తెలుసుకోవడానికి. మరి ఎస్తేరు విషయం ఆలోచన చేస్తే ఎస్తేరు భక్తి కలిగినటువంటి స్త్రీ. అందువల్ల ఆమె భక్తి ద్వారా ఇశ్రాయేలీలందరినీ రక్షించగలిగింది. మరి మనం గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో 3వ ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు 3వ అధ్యాయంలో ఆ యొక్క ఇశ్రాయేళ్లకు నామాన్ అనేటువంటి వారి ద్వారా గొప్ప శ్రమ వచ్చింది. ఈ నామాన్ ఏం చేసిందంటే మరి ఆ యొక్క యూదులందరినీ సంహరించాలని రాజులో చెప్పి శాసనం తయారు చేయించాడు. కారణం ఏంటంటే మొర్దెకై ఆయనను గౌరవించలేదు అని కోపంతో ఆ యొక్క శాసనం గురించి రాజుతో మాట్లాడాలి. అంటే రాజుతో మాట్లాడాలని అంటే సమస్య ఏంటంటే రాజు దర్బారు పెడితే దర్బార్లో ప్రజలు వచ్చి ఏదైనా విన్నపం చెప్పమంటే చెప్పాలి, లేదా వ్యక్తిగతంగా పోయి చెప్పాలని అంటే రాజు ఎవరినైతే పిలుస్తారో వాళ్ళే వెళ్ళాలి, వేరే వాళ్ళు వెళ్ళడానికి లేదు. ఇక్కడ ఆమెను పెంచిన ఆ మొర్దెకై అనేవాడు వచ్చిన కష్టాన్ని ఆ యొక్క ఎస్తేరు తెలియజేయమని చెప్పినప్పుడు ఎస్తేరు ఆ విషయాలన్నీ చెప్పినప్పుడు మరి 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే వాళ్ళు వచ్చి ఆ విషయాలు చెప్పినప్పుడు 10-11 వచనాలు చూడండి. 416 పేజీలో పిలువబడక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండము ఎవరి తట్టు చాచునో వారు తప్ప ప్రతి వారు సంహరింపబడిన కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకు అందరికీ అతని సంస్థానంలోనున్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు వద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమని. మొర్దెకైతో చెప్పు, ఆజ్ఞ ఉంది, రాజు పిలవకుండా ఎవరన్నా వెళ్తే వాళ్ళు మరణదండ. నేటికి 30 దినాలు అయిపోయింది, రాజు పట్టపు రాణిని కూడా పిలువలేదు. ఆమెనా ఆయన పిలుస్తూనే పోవాలి. ఈ విధంగా ఉంది పరిస్థితి. అంటే అప్పుడు ఆయన మొర్దెకై ఒక మంచి మాట అన్నాడు. ఏమన్నాడనంటే వారు 12వ వచనం ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకై తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందు అని నీ మనసులో తలంచుకొనవద్దు. చూడండి, అందరికి కష్టం వచ్చింది. ఎస్తేర్, నేను రాజభవనంలో ఉన్నా కాబట్టి నాకేం కాదు అని అనుకో. దేవుని ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు దేవుని ప్రజలందరూ ఏకం కావాలి. ఏదోలే నాకు రాలేదు, వాళ్ళకే వచ్చింది, దేవుని బిడ్డలైన వాళ్ళకు మాకు రాలేదు, మణిపూర్లో వాళ్ళకే వచ్చింది మాకు రాలేదనేది కాదు. మనం మణిపూర్ వెళ్ళకపోయినా మణిపూర్లోని క్రైస్తవుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే సంఘం ప్రార్థన అనేక విషయాల కొరకు చేసేది ఉంటుంది. సంఘం ప్రార్థించేదిగా ఉండాలి.
స్త్రీల కూటాలలో కూడా స్త్రీలు సంఘాల కొరకు, దేవుని బిడ్డల కొరకు ప్రార్థించే వారుగా ఉండాలి. అప్పుడు నువ్వు తప్పించుకుంటా అని అనుకోవద్దు. కాబట్టి నువ్వు వెళ్ళాలి, మాట్లాడాలి. ఇంకో విషయం చెప్పండి, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాయడలా యూదులకు సహాయమును విడుదయ్యుతాయి. మరి ఒక దిక్కు నుండి వచ్చును కానీ నీవును నీ తండ్రి ఇంటి వారిను నశించాలి. నేను రాజభవనంలో ఉన్న అపాయం నా వరకు రాదు అని అనుకుంటే నీవే నశిస్తావు. ఎందుకొరకు? దేవుని కొరకు నువ్వు పని చేయడానికి పోయి దేవుని కొరకు రాజు, దేవుని ప్రజల కొరకు రా, ఆ యొక్క యూదుల సమాజం కొరకు రాజుతో మాట్లాడు. నువ్వు ఆ పని చేయనీకి నువ్వు ఒప్పుకుంటలేవు. ఒప్పుకోవడం వల్ల ఏమవుతుంది? నీకే నష్టం. రెండవది, యూదులకు రక్షణ ఏదో ఒక విధంగా కలుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? నీ తండ్రి ఇంటి వారు నశించదు. 14వ వచనం, నీవు ఈ సమయమును బట్టి రాజ్యంలోకి వచ్చితేవేమో ఆలోచించుకొని మనం చెప్పాను. యూదులకు సహాయము, విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చు. దేవుని బిడ్డలను దేవుడు ఎట్లయినా కాపాడు. కానీ ఎస్తేర్ దేవుని బిడ్డలను కాపాడే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. అందుకే నిన్ను రాజ్యం చేసిండేమో. ఈ అవకాశాన్ని ఉపయోగించుకో. ఏమైనా దేవుని బిడ్డలారా, దేవుని పని చేయడానికి అవకాశాలు ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. అవకాశాలు ఉపయోగించుకోరు, నిర్లక్ష్యం చేస్తారు. స్త్రీల కూటం అంటే విలువలేదు, రానే రా, పెళ్ళున్నదని పోయేవారు కొందరు. ఆ కారణం, ఈ కారణం, ఏ కారణం లేకుండా ఇంటి వాళ్ళ దగ్గర వండుకునే వాళ్ళు ఇంకా ఎక్కువమంది. అవకాశం తర్వాత నీకు వస్తుందో రాదో, ఏ రోగం వచ్చి లేకుండా పడి ఉంటే ఎట్లొస్తావు? ప్రేమైన దేవుని బిడ్డారా, రావడానికి అవకాశం ఉంటుందో ఉండదో, భవిష్యత్తులో దేవుని సేవ చేయడానికి నీకు అవకాశం ఉంటుందో ఉండదో. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే 4 స్థలాలు తిరగాలి. కారణాలు చెప్పకూడదు. నాకు ఆ అడ్డం వచ్చే, ఈ అడ్డం వచ్చే, ఈ పని వచ్చే, ఆ పని వచ్చే, దేవుని సేవకు నేను పోలేను అంటే నీకు అవకాశం రాకపోవచ్చు. నేనేమనుకుంటా అంటే, ఒకవేళ 3-4 ఏళ్ళు అయిన తర్వాత నాకు తిరగనికే శక్తి ఉంటుందో ఉండదో, నాకైతే డౌటే ఉంది. అందుకే నేను ఇప్పుడు ఎంత ఎక్కువగా తిరుగుతున్నా. మీకు తెలియదు, సంఘానికి తెలియదు ఆ విషయం. మా సారు ఆదివారం ఒక్కరోజు వాక్యం చెప్పి పండుకుంటానని మీరు అనుకుంటారు. ప్రతి నెల ఎక్కడెక్కడ తిరుగుతున్నానో పరమేశ్వరయ్యకు తెలుసు. ఎందుకొరకు కష్టపడుతున్నా, ఎందుకొరకు డబ్బు ఖర్చు పెట్టుకొని ఒక డ్రైవర్ను రోజుకు 1000 రూపాయలు ఇచ్చి 1000 రూపాయల పెట్రోల్ పెట్టి ఎందుకొరకు తిరుగుతున్నా, తర్వాత నాకు వీలు ఉంటుందో ఉండదు. అప్పుడు అనుకోని వెళ్ళాలి. నీకు తర్వాత వీలు ఉంటుందో ఉండదో, ఇప్పుడే తిరగమన్నప్పుడు తిరుగు, నా ఎంబడి రమ్మన్నప్పుడు రా. కారణాలు చెప్పాలి. కారణాలు అందరికీ ఉంటాయి. వీళ్ళరా అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి. ఇస్తే నీకు ఈ అవకాశం అందుకొరకే రాజభవనాన్ని తప్పించిండేమో ఆలోచించు. లేకపోతే నువ్వెంత, నీ అందం ఎంత? నువ్వు రాజభవనాన్ని పోగలిగిన అందమైన స్త్రీవా? నీవు కాదే. దేవుడు ఎస్తేర్ను చూసినప్పుడు ఆయనకు దయ పుట్టింది. అంతేగాని అబ్బా ఎంత అందంగా ఉందబ్బా ఎస్తేరు అని అనుకోలే. అహశ్వరోష్ వస్తు కంటే అందంగా ఉంది అని అనుకోలే. దయగలిగి ఆ దయ దేవుని వల్ల. కాబట్టి ఎస్తేర్ ఈ అవకాశాన్ని ఉపయోగించు. మనమందరం యవనస్తులు, సేవకులు, స్త్రీలు దేవుని దగ్గర రావడానికి, దేవుని ఆరాధించడానికి, ఆయన వాక్యాన్ని ఎరగడానికి, భక్తిగా బ్రతకడానికి అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలా. కాబట్టి స్త్రీలారా, దేవుని బిడ్డలుగా ఎదగడానికి అవకాశం ఉన్నప్పుడు రండి, వినండి, నేర్చుకోనండి, ఎదగండి.
కుటుంబానికి ఆశీర్వాద కారణంగా ఉండండి. ఇంటికి ఆశీర్వాదం, సంఘానికి ఆశీర్వాదం తెచ్చేవారుగా ఉండాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక సత్యం